హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనం కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసం తయారు చేసుకోబోతున్నాం. ఈ పాయసంని కృష్ణాష్టమి రోజు పిల్లల నుంచి పెద్దల వరకు తప్పకుండా తీసుకోవాలి. ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా. మనం ఇక్కడ బెల్లం యూజ్ చేసి తయారు చేయబోతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, చిన్ని కృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ పాయసానికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం తెలుసుకుందామా? ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి అయితే ఏవైనా నైవేద్యాలకు శ్రేష్టం. ఇక్కడ జీడిపప్పును నెయ్యి వేసిన వెంటనే వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పులు వేసుకున్నట్టయితే అవి మాడిపోయే అవకాశం ఉంది. నెయ్యితో పాటు ఇవి వేగితే చక్కటి కలర్ వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలి. తీసిన తర్వాత కూడా అవి కొంచెం కలర్ వస్తాయి. సో మనం ప్యాన్లోనే కలర్ వచ్చే వరకు ఉంచితే మాడిపోతాయి. ఇప్పుడు మనం కొన్ని కిస్మిస్లు కూడా వేయించుకోవాలి. ఈ కిస్మిస్లు లైట్గా ఉబ్బడం స్టార్ట్ అవుతాయి. మన మామూలు ద్రాక్ష ఎలా ఉంటాయో అలా ఉబ్బిన వెంటనే వీటిని కూడా తీసేయాలి, లేదంటే మాడిపోతాయి. మనం మెయిన్గా జీడిపప్పు కిస్మిస్ని మంచిగా వేయించుకున్నట్టయితే మన పాయసంకి చక్కటి టేస్ట్ వస్తుంది. ఈ ఎండు ద్రాక్షను కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో నేను చూపించాను. ఆ వీడియో కూడా మీరు చూడగలరు. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇంకాస్త నెయ్యి వేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అటుకులు. అటుకులు అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. కృష్ణుడి బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడు ఒకసారి తన్ని చూడ్డానికి వచ్చినప్పుడు కొన్ని అటుకులు ఎంతో ప్రేమతో తీసుకొస్తాడు. వాటిని అంతే ఇష్టంగా కృష్ణుడు ఆరగిస్తాడు. కాబట్టి మనం కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా కొంచెమైనా అటుకులు నోట్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అటుకులు ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. మీకు ఇష్టమైతే పలుకులుగా ఉండాలనుకుంటే కొంచెం లైట్గా ఉడికించుకోండి, లేదు చాలా మెత్తగా ఉండాలంటే మెత్తగా ఉడికించుకోవాలి. 1 కప్పు అటుకులకి 1 కప్పు వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో తీసి ఇలా కలుపుతూ నీరన్నీ అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ పాయసం కోసం మందంగా ఉన్న అటుకులు మాత్రమే తీసుకోవాలి, పేపర్ అటుకులు యూస్ చేయకూడదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూసినట్టయితే వాటర్ అన్నీ అయిపోయాయి, చాలా సాఫ్ట్గా అయిపోయాయి అటుకులు. ఇప్పుడు మనం దీనిలో 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. పాలు వేయకముందే బెల్లం యాడ్ చేసుకోవాలి, లేదంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంది. సో మనం అటుకుల్లోనే బెల్లం వేసి ఉండలు లేకుండా బాగా కరిగించుకోవాలి. ఇలా మెత్తగా స్పూన్తో మెదుపుతూ మనం బెల్లంని ఉడికించుకోవాలి. మీ టేస్ట్ని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. చూసారు కదండి, బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు నేను ఇందులో 1/2 లీటర్ చిక్కటి పాలను యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. మనం ఆల్రెడీ బెల్లం వేసుకున్నాం కాబట్టి ఒక్కొక్కసారి పచ్చి పాలు వేసినా వేడివేడి పాలు వేసినా కానీ పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. మంచి ఫ్లేవర్ కోసం ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ పాయసం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, అంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోయినా కానీ అన్ని ఐటమ్స్ కూడా రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేటటువంటివే. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫైనల్గా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసినట్టయితే ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఇప్పుడు కొంచెం లిక్విడ్గా అనిపించినా కూడా చల్లగైన తర్వాత గట్టిగా అవుతుంది. సో ముందుగానే పాలు ఎక్కువగా వేసుకున్నట్టయితే తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. కృష్ణాష్టమికి కృష్ణునికి తప్పకుండా వెన్న ఇంకా అటుకుల పాయసం పెట్టాలండి. సో మరి మీకు గనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి.